पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మన లాస్ట్ క్లాస్లో టెలిపతి గురించి చాలా విషయాలు చెప్పారు మనకి. అందులో భాగంగా లాస్ట్ మనం ఏం పాయింట్ చెప్పుకుంటున్నాం అంటే, వాట్ దెన్ ఈస్ టు బి సీన్ అండ్ హెర్డ్ బై ద మీడియం when in trance or when giving an exhibition of clairvoyance and clairaudience. Several possibilities which I might list as follows. సో ఈ క్లేర్వాయిన్స్ క్లేరాడియన్స్కి ఒక మీడియం అనేటువంటి వాడు అవసరం. అంటే ఈ మీడియం ద్వారా మనకి క్లేర్వాయిన్స్ క్లేరాడియన్స్ అంటే క్లేర్వాయిన్స్ క్లేరాడియన్స్ అంటే బేసిక్గా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి, ఇది బాగా గుర్తుపెట్టేసుకో. సో ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఇతరుల యొక్క భావములు వీడికి తెలియడానికి ఒక మీడియం అనేటువంటిది అవసరం. మీడియం అంటే ఎవడైతే తెలుసుకుంటున్నాడు అంటే ఒకటి ద్వారా వీడు లేదా వీడిని ట్రాన్స్లోకి పంపించి వీడు వాడి యొక్క ఎక్స్ప్రెషన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించుకుంటుంటారు. దట్ ఈస్ కాల్డ్ ది మీడియం త్రూ హూమ్ హీ అప్రోచెస్ టు ది కన్సర్న్ థింగ్. అది బేసిక్గా ఇక్కడ జరిగేటువంటిది. సో దీనికి వాడేటువంటి విధానాన్ని ఏమన్నారంటే క్లేర్వాయిన్స్ క్లేరాడియన్స్ అన్నారు. సో ఇది ఏ రకాలుగా ఉంటుంది. నెంబర్ 1, a revelation of the wish life of the person or the group of to whom the medium is addressing himself. This wish life takes form in proportion to the power of the unexpressed wish or the mental ability of the person or persons concerned. A revelation of the wish life, ఉదాహరణకి ఎవరిదైతే వీడు అంటే పేషెంట్ అనుకోండి, ఒకళ్ళు పేషెంట్ ఉన్నారు, లేదా ఒకళ్ళు ఎవరి గురించో తెలుసుకోవడానికి వీళ్ళని ఆస్ట్రల్ ప్లేన్లోకి పంపిస్తాడు. దానికే మనకి లోకాయుతులు వారు ఏం చేశారు, 2 స్త్రీలను పెడతాడు ఆయన. సో వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో వాళ్ళని కూర్చోబెడతాడు ఆయన వేదిక మీద. కూర్చోబెడితే వీళ్ళ ద్వారా ఆయన ఏ కార్యక్రమం అయితే నిర్వహించదలుచుకున్నారో అది వీళ్ళ ద్వారా చేయించడం, వీళ్ళు దానికి సంబంధించిన పలకడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ది మీడియం. సో మీడియం ద్వారా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళు మాట్లాడటం చేయడం చేస్తారు. కృష్ణం వసమానాయ స్వాహ అని చెప్పి ఆయన పూజ చేస్తారు. పూజ చేసి ఏం చేస్తాడు ఆయన, ఈ మీడియంకి ఆ పాలిస్తాడు, అది తాగడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మీడియం ద్వారా ఇది జరగడం అనేటువంటిది ఉంటుంటుంది బేసిక్గా ఈ క్లేర్వాయిన్స్ క్లేరాడియన్స్కి. అది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. సో అది నెంబర్ 1 ఇస్ విష్ లైఫ్. ఉదాహరణకి వీళ్ళు ఎవరిని గురించి అయితే తెలుసుకోవడానికో ఎవరినైతే ఇది చేస్తామో వాళ్ళకు కొన్ని కోరికలు ఉండొచ్చు. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా ఇది చేస్తారు, ఏదో ఒక వ్యక్తికైనా చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక కోరికో ఏదో ఉండిపోవచ్చు, వాళ్ళ భావం అన్ఎక్స్ప్రెస్డ్గా ఉండిపోవచ్చు. దానివల్ల వాళ్ళకి ఏదో వాళ్ళ దేహం వదిలేయడమో ఏదైనా జరగచ్చు, లేదా ఆ భావములతో ఎక్కువగా వాళ్ళు ఉండిపోవడం, దానివల్ల వాళ్ళు మైండ్ సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోవడం కానీ ఏవైనా ఉండొచ్చు సంథింగ్. సో వీళ్ళు ఇప్పుడు క్లేర్వాయిన్స్కి వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీడియం ద్వారా వాళ్ళని టచ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క విష్ లైఫ్, వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉందో అది వీళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. దట్ ఈస్ 1 పాయింట్. Takes form in proportion to the power of the unexpressed wish or the mental ability of the person or
person's concern. Number second is a recognition by the medium of the thought forms or thought form to be found in the aura of the person in the audience or circle. వీడికి ఒక్కొక్కసారి వీడికి ఒక ప్రత్యేకమైనటువంటి భావం వస్తుంది మీడియంకి. అది ఎవరిది ఈ భావం అంటే కనుక వీడు ఉదాహరణకి ఏ ప్రాంతం వాళ్ళనైతే వీడు అడ్రస్ చేస్తున్నాడో ఆ ప్రాంతంలో ఒకడి భావం ఉండొచ్చు లేదా అందరి భావమైనా ఉండవచ్చు. ఇది ఒక విషయం తెలుసుకోండి అంటున్నారా. These thought forms have been built over a space of time and are usually of someone or deeply loved or as deeply disliked. They are often so real in appearance that the person can recognize them when described by the medium, and the medium can, at the same time, by a process of telepathy, via the solar plexus center, become aware of the things which the sitter wishes to hear, which will be in line with the usual mannerisms and methods of speech and thought of the departed or living friend. అంటే వీడు చేసేటువంటి మేనరిజం అంతా కూడా వాడికి సంబంధించినదిగా ఉంటుంది. వాడి యొక్క భావములు గాను వాడి యొక్క ఎక్స్ప్రెషన్ గాను వాడు ఏ రకంగా అయితే మాట్లాడతాడో ఆ స్టైల్లో వీడు మాట్లాడటం, ఆ స్టైల్లో వీళ్ళు ఈ మీడియం ఉన్నటువంటి వాడు ఆ రకంగా చేయడం, ఇదన్నీ జరుగుతుంటుంది. సో ఇలా ఇదంతా కూడా సెకండ్ పాయింట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Which will be in line with the usual mannerisms and methods of speech and thought of the departed or living friend. This accounts for the medical caliber or the usual utterance and the statement made at a seance. The average person who frequents a seance is not usually the highest grade of intelligence unless he is simply there as an investigator. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడు ఎవడో ఉంటాడు, వీడికి సంబంధించినది విషయం అక్కడ ఈ మీడియం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే వాడు ప్రధానంగా ఎవరైతే ఉంటుంటారో అక్కడ ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తూ ఇదంతా జరుగుతూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి వాడు వీడు ఉంటాడు. సో ఎస్పెషల్ ఒక్కొక్కసారి చనిపోయిన వాళ్ళైనా ఉండవచ్చు, వాళ్ళ యొక్క భావములైనా వీటి ద్వారా ఇక్కడ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటాయి. ఇది ఒక పాయింట్. A few rare cases when a soul is on the path of return to incarnation or immediately after death is impelled to make a contact with a friend or relative via a medium. ఒకసారి డిపార్టెడ్ సోల్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఏదో చేద్దాం అనుకుంటారు పాపం, కానీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఛాన్స్ రాదనమాట. ఎవరి ద్వారా అయినా సరే వాళ్ళు అలా పలికించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో ఇట్స్ ఏ డిపార్టెడ్ సోల్ యొక్క విషయం కూడా ఒకటి బాగా తెలుసుకోవాలి. వాడు అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో వాడు వెళ్ళిపోతాడన్నటువంటి విషయం తెలియకుండా వాడు వెళ్ళిపోవచ్చు. ఒకసారి వాడికి తెలియదు, పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి తెలియకపోవచ్చు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫ్యామిలీకో వాడి ఫ్రెండ్స్కో ఏదో చెప్పాలని వాడు చాలా ప్రయత్నం ఉంటుంది, కానీ వాడికి కమ్యూనికేషన్ కట్ ఆఫ్ చేస్తారు. వీడి ఫోన్కి వాడి ఫోన్కి లైన్స్ కట్ ఆఫ్ అయిపోయి అప్పుడు వీడు ఎవరికైనా చెప్పి వాడికి ఆ విషయం పంపించుదాం, ఆ విషయం తెలియజెప్దాం అన్నటువంటి ఒక ఖాతా ఉంటుంటుంది. అది వీడి క్లోజ్ ఫ్రెండ్కో లేదా వీడి ఫ్యామిలీ మెంబర్స్కో వీడు ఆ విషయాన్ని కన్వే చేయడం వీడు చాలా ప్రయత్నం చేస్తుంటారు. అది ఒకటి జరుగుతుంటుంది. సచ్ కేసెస్ ఆర్ నోన్ అండ్ యూజువల్లీ presuppose more than average intelligence on the part of the sitter, the communicator and the medium. They constitute, however, the exceptional occurrence. సో ఒక్కొక్కసారి ఈ మీడియం ద్వారా ఆ విషయం అనేటువంటిది గ్రహింపులోకి వస్తుంది. అంటే ఒక్కసారి సోల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి వాడు డిపార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళా జన్మనేటువంటి తీసుకునే లోపు వాళ్ళు ఏం చెప్తాం అనుకుంటున్నారనేటువంటి విషయం వీడి మీడియం ద్వారా అది ఎక్స్ప్రెస్ అవ్వడం అంటుంది ఒకటి. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద రెవల్యూషన్ టు ద క్లేర్వాయింట్ అండ్ క్లేరాడియంట్ వర్కర్ ఆఫ్ మచ్ ఆఫ్ ది ఫినామినా ఆఫ్ ది అస్ట్రల్ ప్లేన్ విచ్ ప్యారలల్స్ దట్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ and which is conditioned by the quality and caliber of the circle of people who constitute the audience, then the medium interprets to them and it usually evokes recognition. Medium interprets to them. ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క విషయం ఏంటి, వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారు ఏమిటి, ఉదాహరణకి వీడు ఏదైనా
వేరే ఒక ప్రాంతం వాళ్ళందరూ కూడా భావం వీడికి తెలియడానికి వాళ్ళందరి యొక్క భావం కూడా మీడియం ద్వారా వీడు తెలుసుకోవాలి. అది యాస్ట్రల్ ప్లేన్లో క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ద్వారా జరిగేటువంటి విషయం. I am here casting no doubt on the sincerity of the performance, nor on these mediums who are born with their clairvoyant and clairaudient faculties. I am only pointing out that the phenomena which they are contacting in astral in nature, and that anyone looking at a circle from the standpoint of a higher psychic powers would note around each sitter a group of astral forms, self-centered, of those who have departed physical life through death, of those who are constantly in his thoughts, though still alive. అంటే వీడు ఈ ఎంత నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ కొన్ని ఈ భూమి మీద నడుస్తున్నాయి. వీటి ఎందు ఒక చక్కటి అవగాహన అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఈ విషయం అంతా చెప్తున్నారు మనకి. ఇది ప్రధానంగా ఎవరు ఈ రకంగా ఉంటుంటారంటే డిపార్టెడ్ సోల్స్. కొందరు అప్పుడే వాళ్ళు దేహం వదిలేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు వెంకట్రావు గారు ఏ ఉద్దేశంలో ఉన్నారో, లేదా ఈ చేస్తున్నటువంటి వాడు ఏ ఉద్దేశంలో ఉండి వీడు చేస్తున్నాడు అనేటువంటి విషయం జరుగుతూ ఉన్నప్పుడు వీడు సరిగ్గా జాగ్రత్తగా కాంటాక్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తాడు మీడియం నుంచి. ఇప్పుడు మీడియం నుంచి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే జరుగుతున్నప్పుడు కరెక్ట్గా వీడు ఎవరిని అడ్రస్ చేస్తున్నాడో వాడి దగ్గరికి ఈ మీడియం వెళ్ళాలి. అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఆఫ్ దోస్ హూ హ్యావ్ డిపార్టెడ్ ఫిజికల్ లైఫ్ త్రూ డెత్, ఆఫ్ దోస్ హూ ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ హిస్ థాట్స్, though still alive, and also a kaleidoscopic and changing process of appearing and disappearing forms, some quite nebulous and some quite substantial according to the power of thought, which concern the wish life of the sitter, which are concerned with his home affairs, his business, or are built up around his health. ఈ సిటర్ ఎవడైతే ఉన్నాడో అంటే ఇక్కడ సిటర్, మీడియం, డిపార్టెడ్ సోల్, ఇలా ఈ మూడు అంటే ఇది చేసేటువంటి వాడు సిటర్. ఇప్పుడు మీడియం అనేటువంటి వీడి ద్వారా వాడిని కమ్యూనికేట్ చేస్తుంటాడు. నీకు అక్కడ ఏం కనబడుతోంది అంటాడు, నాకు ఇక్కడ ఇదేదో కనబడుతోంది అంటాడు. ఇవన్నీ మనకి మాస్టర్ గారు మనకు లోకాయుతుడు దానిలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అదంతా. సో ఆ రకమైనటువంటి విషయంలో అంతా కూడా వీడు చేస్తూ ఉన్నప్పుడు a kaleidoscopic and changing process of appearing and disappearing forms, ఎన్నో రకాలైనటువంటి విషయాలు, విధానములు ఇవన్నీ కూడా వాడికి అంటే ఇప్పుడు ఒకసారి ఆస్ట్రల్ ప్లేన్ డోర్ ఓపెన్ అవుతుంది, వెళ్ళగానే వీడు అక్కడ వీడికి సంబంధించినటువంటి అడ్రస్ వీడు వెతకడం అంటుంటే జరుగుతుంది. చాలు అంటే ఇక్కడ మాస్టర్ జాల్పుల్ గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి అంటే విషయం మనకి ఒక అవగాహనకి తీసుకురావడానికి. అంతే తప్పితే ఇవన్నీ మనం చేయమని కాదు, ఇవన్నీ మనకి అది చెప్తారు ఆ పాయింట్. సో ఇలాంటివి కొన్ని ఉంటున్నాయి. అందువలన ఏంటంటే మీరు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుని ప్రేయర్, మెడిటేషన్స్ ఇవన్నీ కూడా అని చెప్పుకుంటూ వస్తారు. సో ఇందులో ఈ ఆస్ట్రల్ ప్లేన్లో కూడా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఆస్ట్రల్ ప్లేన్లో అది కూడా ఒక భౌతికమైనటువంటి ప్రపంచం అలాంటిది, ఆస్ట్రల్ ప్రపంచం ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ప్రపంచంలో వీడు ఎంటర్ అయినప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి విషయములు ఇవన్నీ కూడా వీడికి కనబడతాయి. అవి కనబడినప్పుడు ఆఫ్ హయ్యర్ సైకిక్ పవర్స్ would note around each sitter a group of astral forms, of those who have departed physical life through death, of those who are constantly in his thoughts, though still alive. వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి భావములుగా వాళ్ళు ఇంకా అక్కడ ఉంటారు. వాళ్ళు దేహం వదిలేసిన వాళ్ళు ఇంకా ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళ భావములుగా వాళ్ళు అలా ఉంటూ ఉంటారు. అంటే ఎవడైనా సరే ఉదాహరణకు హైదరాబాద్ వాడు అనుకోండి, ఎవరైనా హైదరాబాద్ వెళ్తుంటే ఇగో నాకు ఈ పని చేసి పెట్టని చెప్తాం అన్నట్టుగా కొందరు అలా వేచి ఉంటారు అన్నమాట. ఎవడైనా కనబడితే వాడి ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి పని చేయించుకుందామని, ఆ పని పొందుదామని ఇలా కొన్ని భావనతో వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్స్లో ఉంటారు. దో స్టిల్ అలివ్ అండ్ ఆల్సో ఏ కెలిడోస్కోపిక్ అండ్ చేంజింగ్ ప్రాసెస్ ఆఫ్ అపియరింగ్ అండ్ డిసపియరింగ్ ఫార్మ్స్ విచ్ కన్సర్న్ ద విష్ లైఫ్ ఆఫ్ ది సిటర్. అపియరింగ్ అండ్ డిసపియరింగ్ విచ్ కన్సర్న్ the wish life and some quite substantial according to the wish life of the sitter. వాడు చేస్తున్నటువంటి దీనికి సంబంధించినటువంటిదిగా అనేక రకాలైనటువంటి వీడు కనబడడం ఇవన్నీ జరుగుతుంది. The sensitive tunes in on these, connects them with the attendant thoughts
with the attendant thought forms, and hence the production of the usual performance found in the seance room or with the average audience. The medium is truly and accurately relating just what he sees and hears, and therefore he is sincere and truthful. But because he receives no real training in the art of interpretation and in the technique of distinguishing the illusory from the real, he is perforce unable to do more than describe the phenomena seen and the word said. వీడికి దానిలో ఇది లేకపోవడం సురుచి ఏదో ఉంది సురుచి ఆ పేరు నాకు గుర్తులేదు. సో వాళ్ళకి పూర్తిగా ఆ చేయడం అనేటువంటిది పరిపూర్ణంగా ఉదాహరణకు వాడు ఇక్కడ కూర్చున్నాడు. వీడికి అక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి ఏంటో వీడు చెప్పలేనటువంటిది కొంత ఉంటుంది. వీడికి అర్థమైనంతలో వీడు ఆ భాషను వీడు వాడతాడనమాట. ఇదంతా ఊరికే తెలియడానికి అని చెప్తున్నారు ఆయన అన్నీ కూడా. సో వీడికి అర్థమైనటువంటి భాషలో వీడు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది చెప్పేటువంటి వాడు. దాన్ని వీడేమనుకున్నాడు, ఇక్కడ లోకాయతుల వారిది అదే అక్కడ జరిగినటువంటి విషయం మనకి. అది జరిగిన కృష్ణ వశమాయన స్వాహ వశం అయిపోయాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. అది ఇంటర్ప్రిట్ చేసుకోవడంలో జాగ్రత్తగా చేసుకో. అదే ఎందుకంటే చేసేటువంటి వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వీళ్ళకి అర్థమైనందులో వీళ్ళు తీసుకొస్తారు అంతే. పూర్తిగా వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి విషయం తీసుకురాలేకపోవచ్చు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. Then, however, the mystic opens up these same powers as sometimes the case, the phenomena seen and the words which are heard can be of very high order. ఒకసారి అంటే ఇప్పటిదాకా యాస్ట్రల్ ప్లేన్ దీనికి సంబంధించి చెప్పారు. ఒక మిస్టిక్ పర్సన్, ఒక సాధకుడు, చక్కటి సాధకుడు ఓపెన్స్ అప్ దీస్ సేమ్ పవర్స్. వాళ్ళు ఓపెన్ చేశాడు అనుకోండి, వాడడం చేశాడు అనుకోండి, వాడికి ఒక చక్కటి విధానం, ఒక చక్కటి దాని మీద ఒక చక్కటి అవగాహన ఇవన్నీ ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ సిటర్ వీడి భావం వేరు, వీడి ఉద్దేశం వేరు, మిస్టిక్ యొక్క ఉద్దేశం వేరుగా ఉంటాయి. కాబట్టి వీడికి ఒక చక్కటి దాని నుంచి వీడు చక్కగా సరిగా అవగాహన చేసుకోవడానికి జరుగుతుంది మిస్టిక్. నెవర్దిలెస్ దే ఆర్ స్టిల్ astral, for they concern happening and phenomenal founds upon higher levels of the astral plane. He comes into contact with the spiritual or religious special life of the race, and according to the basic trend of his individual aspiration at the moment, and so will be his contacts. వీడు మిస్టిక్ వాడు అదే ఆస్ట్రల్ ప్లేన్ వీడు కాంటాక్ట్ చేసినప్పుడు వీడు హయ్యర్ థింగ్స్ని వీడు ఎక్కువ దృష్టిలోకి తీసుకుంటాడు. వీడి యొక్క సాధన ఎలా ఉంది, వీడి యొక్క ఉద్దేశములు ఎలా ఉన్నాయి, ఆ లెవెల్లో అవి తీసుకుంటాడు. అదే ఆస్ట్రల్ ప్లేన్ తీసుకున్నా, ఆస్ట్రల్ ప్లేన్ 7 కదా. సో వీడు లోవర్ లెవెల్స్ వీడు టచ్ చేస్తాడు, హయ్యర్ లెవెల్స్గా ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ టచ్ చేసేవాడు మిస్టిక్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, రేస్ యొక్క పురోగాభివృద్ధి ఎటువైపుగా వెళుతుంది, ఏమిటి దీనిలో ఎక్కడ ఏమి మార్పులు, ఏమిటి విషయం అంటే వీడు అవగాహన చేసుకుంటాడు మిస్టేక్ వాడు. అదే ఇందాక చెప్పినటువంటి వాడు సిటర్గా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే వీడికి ఐస్ క్రీమ్ తినాలని ఉందా, లేదా వీడికి కాఫీ తాగాలని ఉందా, ఇలాంటివి వీడు చూసుకునేటువంటి వాడు. అది ఇద్దరికి తేడా. According to the basic trend of the individual, if he is an earnest and devoted Christian, he will see one of the beautiful and vital thought forms of the Christ there to be found, and in the wonder of that revelation, his law and his imagination and all that is best in him will be evoked in adoration and mystery. Hence, some of the inspired writings and illumined visions of the mystic. ఒకసారి ఇప్పుడు ఒక చక్కటి దర్శనం అంటుండే జరుగుతుంది. అంటే పరమ గురువులు వీళ్ళకి చక్కగా దర్శనం అవడం, వాళ్ళు ఉన్నటువంటి విధానం వీళ్ళకి చక్కగా తెలియబడ్డం. మంచి తెల్లటి వస్త్రాలు అనుకుని కనిపించారండి, తెల్లటి వస్త్రం కట్టుకుని కనిపించారు. ఆయన ముఖంలో చాలా వర్చస్సుందండి, ఎంతో అలా వెలుగుతోటి నిండిపోయి ఉన్నటువంటి ఇది దర్శనం అవడం, వీడికి ఆ కళ్ళు చక్కగా అలా దర్శనం అవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి మిస్టిక్గా ఉంటుంది. ఇవంతా కూడా ఆస్ట్రల్కి సంబంధించినటువంటి ఇది. అంటే లోవర్ లెవెల్ ఆస్ట్రల్ ఇందాక చెప్పారు, ఇది హయ్యర్ లెవెల్ ఆస్ట్రల్లో ఇది కనబడుతుంది. He will be evoked in adoration and mystery. Hence, some of the inspired writings and illumined visions of the mystic, if he is Hindu, there may come to him a vision of the Lord of Love, Sri Krishna, or if he is Buddhist, he may see the Lord of Light, the Buddha, in all his radiance. If he is an occult student or the theosophist or Rosicrucian, he may see a vision of one of the masters or the entire hierarchy of adepts. He may hear words spoken and thus feel assured,
past all controversy, that the great ones have chosen him for special privilege and for unique service. Yet his consciousness has never moved from off the astral plane, and his contacts have only been a wonderful and inspiring expression of the phenomena of that plane, released them to his inner sight into and hearing through his inspiration. Through his aspiration. ఇప్పుడు ఆస్పిరేషన్ ఏమిటి? ఇప్పుడు వీడు ఒక మిస్టేక్గా ఉంటాడు, వీడికి ఒక మంచి తెల్లటి వస్త్రాలు కట్టుకుని చక్కగా ఇంత గడ్డం ఉందండి ఆయనకి, పైన ఆయన ఇలా ఏదో కండువా కప్పుకుని ఉన్నారు, పంచి కట్టుకుని ఉన్నారు, ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారండి, చాలా వెలుగుతోటి అలా ఉందండి, ఎక్కడ ఎలా కనబడి ఏదో అండి, అది ఏదో కొండలో ఏదో ఉందండి అక్కడ, ఇలా చెప్తాడు అన్నట్టు. అదే ఒక హిందూ వాడైతే గనక వాడికి ఏదో కృష్ణుడు కనిపించాడని లేదా రాముడు కనిపించాడని, అంటే అక్కడ ఉన్నది నిజానికి అక్కడ ఉన్నది ఏంటి? వెలుగు. వీడి ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళని చూడడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీడికి దైవం అంటే కృష్ణుడే లేదా రాముడే. అందుకని ఆ వెలుగుని వీడు రాముడుగా చూస్తాడు లేదా కృష్ణుడిగా చూస్తాడు అన్నమాట. అలా ఉంటుంది వీడి విజన్. లేదా వీడు ఒక ఏదో పరమ గురువులు ఇదన్న దానిలో ఎక్కువగా ఉంటుంటే వీడికి ఏదో ఇలా తెల్లటి కండువా కప్పుకున్నట్టుగాను లేదా తెల్లటి షర్ట్ వేసుకుని తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఉన్నారన్నట్టు మాస్టర్ గారు కనిపించారు వీటికి. ఇలా ఉంటుందండి, బికాస్ హీఈస్ లింక్డ్ విత్ ద లైట్ ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్. అందుగురించి ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయ్యి వాళ్ళని చూడడం అంటే జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఆ లైట్ ఒక మాస్టర్ గారు గాను లేదా ఒక పరమ గురువు గాను లేదా ఒక కృష్ణుడు గాను ఒక రాముడు గాను ఇలా వీడికి కనబడుతూ ఉంటాయి అంటే చెప్తున్నారు. నిజానికి వీడు దానికన్నా ఇంకొంచెం మెట్టు ఎక్కాలి సాధనలో. ఎందుకంటే నిజానికి ఒక రాముడికి కానీ కృష్ణుడికి కానీ వీడు ఇలానే ఉండాలని ఎక్కడా ఏం ఉండదు కదా. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, ఆయన బాణం పట్టుకునే ఉండాలి, కలియుగంలో అవసరం లేదు, ఆయన ఇప్పుడు మారిపోయింది సిద్ధాంతం. సో ఉన్న వెలుగుని వీడు దర్శించడం అంటుంది వీడికి ఎక్కువ జరగాలి, డిస్ట్రిక్ట్గా ఉంటాడు. కానీ వాడు ఎక్కువ ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయ్యి ఇదిగా ఉంటాడు కాబట్టి వీడికి ఆ ఉన్నటువంటి వెలుగు ఒక రాముడుగా వీడికి కనబడుతుంది. చక్కగా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరూ కనబడ్డారండి, వాళ్ళు చక్కగా కళ్యాణం ఎంతో బాగుంది ఇలా అంటుంటాడు. అది విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. All this is brought about through the overactivity of the solar plexus center, stimulated by the energy pouring in from the heights he has attained in aspirational meditation. ఇదంతా కూడా దేని చేత జరుగుతుందంటే నీ మానస రూపం అని చెప్పారు ఆయన రమణ మహర్షి గారు. అదే కదా మాస్టర్ గారు కూడా, నాకు కూడా అదే ఉద్దేశం అండి, నాకు వేరే బాగుంది అంటే మాస్టర్ గారు. వీడి యొక్క మానస రూపం ఏమంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడతారు అక్కడ. నిజానికి ఉన్నది ఏంటి? అక్కడ వెలుగు. వీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చూడడానికి వీడు ఎక్కువ ఇష్టపడుతున్నాడు, లేదా వీడు వెంకటేశ్వర స్వామిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని వీడికి వెంకటేశ్వర స్వామిగా వీడు కనబడుతుంటాడు. బికాస్ హీఈస్ లింక్డ్, అంటే ఒక స్వరూపమును వీడు ఎక్కువగా భావించడం, ప్రేమించడం జరగడం అంటే దట్ ఈస్ యాస్ట్రల్ ప్లేన్. గుర్తుపెట్టేసుకో. కాకపోతే వీడు దైవం అంటుంటే దీనిగా ఉన్నాడు కూడా, వీడు హయ్యర్ ప్లేన్స్లో ఉంటాడు యాస్ట్రల్ ప్లేన్. వాడు ఏదో వస్తువులు విషయాలు ఇదిగా ఉంటుంది కూడా వాడు లోవర్ ప్లేన్స్లో ఉంటాడు. వాడు ఇద్దరు ఉండేది యాస్ట్రల్ ప్లేన్లో. కొండకి ఇద్దరు వెళుతున్నారు, వీడు భక్తి భావంతో వీడు ఎక్కుతున్నాడు, వాడేమో బిజినెస్ చేద్దామని ఎక్కుతున్నాడు, అంతే తేడా. అక్కడికి వెళ్తే ఏదో లాభం పొందుదామని వాడు ఎక్కుతున్నది, వీడు ఎక్కుతున్నది. సో వీడు ఆస్ట్రల్ ప్లేన్ తోటి వీడు లింకప్ అయి వీడు దర్శించినప్పుడు దే హ్యావ్ అవేకెండ్, అది సచ్ టీచర్స్, సోలార్ ప్లెక్సస్ సెంటర్, aspirational meditation. The results are very emotional in their nature, and the reactions developed and the subsequent service rendered are on emotional levels. A great deal of this is to be seen among the teachers to the world at this time in many lands. Some teachers have been and are true aspirants. They have awakened in consciousness upon the higher levels of the astral plane. They have there seen the thought forms which humanity has created of the spiritual hierarchy, or the reflections on those levels of that hierarchy, a still more potent group of thought forms, and have heard the repetitions of that which have been said and thought by the world aspirants of all time. ఉదాహరణకి కొందరు వీళ్ళు సాధన అంటుండి చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు కూడా ఒక రూపాన్ని వీళ్ళు ఎక్కువగా దాన్నే ప్రేమించడం. మాస్టర్ ఏదో గురువు అంటే మాస్టర్ గారేనండి భూమి మీద అంటాడు. దానికి గురువు అంటే పరిపూర్ణంగా మాస్టర్ గారేనండి అంటాడు.
అంటే బికాస్ హీస్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ ప్లేన్. అదే వీడు ఏమంటాడంటే మాస్టర్ ఈకే గారే గురువు అండి అసలు ఈ భూమి మీద, అసలు వేరే వాళ్ళంటే వాడు ఏదో నార్మల్ ఇలా ఏదో మాట్లాడుతుంటాడు అన్నమాట, తెలిసి తెలియకుండా. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం అంటే హీఈస్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ ప్లేన్. ఆ గురు స్వరూపం కానీ అదంతా ఎమోషనల్ లింక్ అప్ ఇదంతా వీడికి. సో ఇదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ కాబట్టి వీడికి ఆ వెలుగు దర్శనం అయినా అక్కడ ఉన్నటువంటి వెలుగుని వెలుగుగా చూడలేడు. వీడు మాస్టర్ గారుగా వీడు చూస్తలేదు, ఎందుకంటే వీడు ఆల్రెడీ ప్రీ ఐడియాగా అది ఉంది వీడిలో. అందుకని వీడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు వీడు చక్కటి ధ్యానం ఎదురు చేసినప్పుడు వీడికి మాస్టర్ గారుగా అది కనబడుతుంటుంది ఆ వెలుగు. అది చెప్తున్నారు ప్రధానంగా. Which humanity has created of the spiritual hierarchy or the reflections on those levels of that hierarchy, and have heard reputations of that which have been said and thought by the world aspirants of all time, all is most beautiful, good and true. They then proceed to teach and proclaim what they have thus heard, seen and learned, and frequently do much good on astral levels. అలా దర్శించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవన్నీ కూడా మాస్టర్ గారు చెప్పారు, ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినది అంటున్నదిగా వీళ్ళు చెప్తూ ఉంటారు. బాగుంది, మంచిదే, కానీ ఇవన్నీ కూడా ఆస్ట్రల్ లెవెల్కి సంబంధించినటువంటివి. దే ఆర్ ఆల్ ద సేమ్, కన్ఫ్యూజింగ్ ద రిఫ్లెక్షన్ విత్ ద రియాలిటీ, ద రిప్రొడక్షన్ విత్ ద ఒరిజినల్, అండ్ ద హ్యూమన్లీ కన్స్ట్రక్టెడ్ విత్ ద డివైన్లీ క్రియేట్. ఇదంతా కూడా వీడి యొక్క భావము అక్కడ ఉన్నటువంటి దాన్ని చూసినటువంటి దాంట్లో వీడి యొక్క భావం ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే విషయం బాగా తెలుసుకోవాలి. అదే సత్యముగా తెలుసుకోకండి ఎప్పుడు కూడా. అందరూ కూడా పుస్తకాలు రాసేటువంటి వాళ్ళు కానీ, అంటే చాలా ఎక్కడో మహానుభావులు వాళ్ళు రాసేటువంటి గ్రంథాలు వేరు. అలా కాకుండా మామూలుగా రాసేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వెలుగుని వీడు యొక్క భావం వీడిలో ఉన్నటువంటి సత్వ రజ సమస్యల యొక్క దీంతో వాడు చూస్తాడు. లేదా వీడు ఏ రేస్కి సంబంధించిన వాడు, వీడు ఆస్ట్రల్ ప్లేన్లో ఏ రేకి సంబంధించిన వాడు, మెంటల్ ప్లేన్లో ఏ రేకి సంబంధించిన వాడు, ఇవన్నిటి యొక్క దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి యొక్క విధానం వీడికి దర్శనం అవుతుంది. రాముడు అనగా వీడు దర్శించేటువంటి విధానం వేరు, రాముడు అనగా ఇంకొకటి దర్శించేటువంటి విధానం వేరు. రాముడిని పరిపూర్ణంగా దర్శించడం అంటే చాలా ఎక్కడో, వీడు ఏ రేకి సంబంధించిన వాడో ఆ రేగా రాముడి గురించి చెప్తాడండి. అలా ఉంటుంది అనమాట. వీడు యొక్క సత్వ రజ సమస్యల యొక్క దీన్ని బట్టి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోటి వీడు రాముడి గురించి వీడు ప్రవచనం చెప్తాడు ఉంటుంది. సో రాముడు గురించి చెప్తున్నట్ట వీడు ఏదైనా అంటే అది దట్ ఈస్ ఫైనల్ అని తీసుకోకూడదు మీరు ఎప్పుడు కూడా. వీడు రాముడి గురించి దర్శించినటువంటి విధానం ఇది అంటేదే తీసుకోవాలి. రాముడి గురించి ఇంకొక రకంగా దర్శించాడు, అది కరెక్ట్, ఇది కరెక్ట్, కానీ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే పార్ట్లీ కరెక్ట్. సో ఉన్నది రాముడు యొక్క అసలు తత్వం ఏమంటే, రాముడు అసలు ఏంటి చేద్దాం అనుకునేటువంటి వాడు అనేటువంటి విషయం చాలా ధ్యానం చేస్తే అప్పుడు రాముడు అంటే లేదా మాస్టర్ గారు అంటే ఏమిటి. మనకు మామూలుగా సేవకై ఆయన హోమియోపతి ఎంచుకున్నారన్నట్టు ఏదో మనం చెప్పేస్తాం, కానీ నిజానికి అసలు మాస్టర్ గారు దేనికి ఇదంతా చేస్తున్నారు, ఎందుకు చేయించారు, ఏమిటనేటువంటిది బాగా ధ్యానం చేస్తే అప్పుడు అంతర్రహస్యాలు మనకు బాగా ఆస్ట్రల్ లెవెల్లో చూస్తున్నంతసేపు ఇంతకంటే మనకు ఎక్కువ బోధపడదు. అది విషయం. ఆన్ ఆస్ట్రల్ లెవెల్స్ దే ఆర్ ఆల్ ద సేమ్, కన్ఫ్యూజింగ్ అండ్ ద రిఫ్లెక్షన్ విత్ ద రియాలిటీ. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ విత్ ద రియాలిటీ. దాని యొక్క ప్రతిబింబం వీడు చూస్తున్నాడు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేటువంటిది వీళ్ళు. ఉన్నది ఉన్నట్లుగా చూచుట అంటే మనం బాగా దర్శనం అవ్వాలంటే సాధన చేయాలంటే ఆస్ట్రల్ ప్లేన్స్లో ఇరుక్కోవడం అంటుగా జరగకుండా హయ్యర్ ప్లేన్స్లో వీడు చక్కగా ఎవాల్వ్ అయినప్పుడు అసలు మాస్టర్ ఈకే అంటే ఏమంటే, అసలు రాముడు అంటే ఏమిటి వీడికి దర్శనం అవుతుంది. లేకపోతే రాముడు అంటే వీడికి దర్శనం అయితే చాలా తక్కువ పరిమిత భావంగా వీడు చెప్తాడు రాముడి గురించి ఏం చెప్పినా సరే. ఇట్ ఈస్ జస్ట్ ఒక అవతారం, ఒక మహానుభావుడు, ఆయన దుష్ట ఇలా ఏదో చెప్పేస్తాడు, జనరల్ టెర్మినాలజీ వాడేస్తాం. బట్ రాముడు అంటే ఏమిటి అన్నటువంటి అంతర్గా మనం అవతల మాస్టర్ రాసినటువంటి అంతర్భావం ఇలాంటి దర్శనం అవడం అనేటువంటి చాలా అలా. ఫర్గెట్ నాట్ దట్ ది ఆస్ట్రల్ ప్లేన్ ఈస్ దట్ వేర్ ఆన్ మ్యాన్ హ్యాస్ టు లెర్న్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ ఎర్రర్. సత్యము అక్కడే ఉంటుంది, అసత్యము అక్కడే ఉంటుంది ఆస్ట్రల్ ప్లేన్. వీడు దాన్ని జాగ్రత్తగా డీకోడ్ చేసుకోవాలి ఆస్ట్రల్ ప్లేన్లో. ఎందుకంటే వీడికి ఒక ఇష్టం అనుకుంటుంది ఉంటుంది కాబట్టి అదే వీడికి సత్యంగా కనబడిపోతుంది. అది పెద్ద ఇబ్బంది. రెండూ కనబడతాయి అక్కడ. రెండూ కనబడినప్పుడు
సత్యాసత్యములు వీడు చక్కగా డిస్టింగ్విష్ చేసుకోగలగాడు. వీడికి ఒకటంటే ఇష్టం కాబట్టి అటువైపు వెళ్ళిపోతాడు వీడు. అది అక్కడ పోయి పని. అండ్ ద రియల్ ఫ్రమ్ ది అన్రియల్. Thus, those who are deceived are only learning a needed lesson. The fact of the astral plane is being steadily recognized, and that is good. Steadily recognized, and that is good. స్టడీగా వెళ్ళడం అంటున్నది ఎప్పుడు కూడా మంచి సేఫ్. ఎమోషనల్గా చేసేయడం అంటున్నది ఎప్పుడు చేసుకోకండి. ఒక పూజాది క్రతువులు ఏవి చేసుకున్నా సరే, ఏవైనా సరే వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక ఎమోషనల్గాను ఇదే చేసుకోకండి. ఒక స్టడీగా వెళ్తుండండి, స్లోగా చక్కగా స్టెప్ బై స్టెప్గా ఎక్కుతుండండి మెట్లు. అప్పుడు మనం వెళుతున్నటువంటి సాధన కరెక్ట్గా వెళుతుందా లేదా ఇది చక్కగా దర్శించుకుంటూ ప్రయాణిస్తారు. లేకపోతే వీడు ఇబ్బందులు పాలవుతారు. The fact of the existence of the spiritual hierarchy and of the masters is being brought to the attention of the masters, even it is being done by those who are confusing the reflection and the thought form with the reality. కొందరు చాలా మంది పరమ గురువుల గురించి ఇదంతా మాట్లాడేసుకుంటారు. ఇది మాట్లాడేదంతా కూడా వీడి ఆస్ట్రల్ ప్లేన్ లో వీడికి దర్శించినటువంటి వీడు మాట్లాడేస్తుంటారు. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియాలిటీ. రియాలిటీ కాదు అదంతా కూడా, దాని యొక్క ప్రతిబింబం వీడు చూస్తుంటాడు. అందు గురించి అదే శాశ్వతం, అదే నిత్యం, అదే మార్గంగా వీడని చెప్పేస్తుంటాడు. సో కొంచెం జాగ్రత్త, దానికన్నా హయ్యర్గా వెళ్ళి చెప్పినటువంటి వాళ్ళ విషయాలు ఎక్కువగా మనకి తీసుకోవాలి. సో మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో కూడా చెప్తారు ఈ విషయాన్ని. మనకి కొంచెం గ్రంథాలు రచించినటువంటి వాళ్ళది కానీ, వాళ్ళ యొక్క భావములు కానీ, అంటే కొంచెం సాధన మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీరు పుస్తకం చూడగానే ఈ కలర్ ఆస్పెక్ట్ ఒకటండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ బుక్ ప్రింటింగ్లో వాళ్ళు వాడినటువంటి కలర్స్ కానీ, ఆ బుక్ రచించడంలో వాళ్ళు వాడుకున్నటువంటి వర్డ్స్ కానీ, మీరు చక్కగా అలా ఒక పేజీ 2 పేజీలు చదివితే మీకు వెంటనే మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకి మాస్టరీకే గారు మనకు తెలిసినటువంటి విషయం ఒక రోజు పక్క పెట్టారు, మనకేం తెలియదు అనుకోండి. మనం ఒక మందరజాలం పుస్తకం కొనుక్కునేడుకు అది మందరజాలం 1-2 పేజీలు చదివేడుకు వీరికి అసలు ఏంటి గ్రంథం అంటే ఒక్కసారి అయిపోతుంది. చాలా అసలు ఈ మధ్య ఒక ఆయన కలిశారు, ఆయనకు అసలు మాస్టరీ గారు అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు, మీరు ఎవరన్నా ఇవ్వదు. ఆయన వివేకానందుల వారు అంటే ఆయనకు మొత్తం చాలా ఇష్టం. ఆయన తర్వాత ఇంకొకళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళ బుక్స్ ఆయన ఎక్కువ చదువుకుంటుంటాడు. ఒకసారి ఏ కారణం చేతో ఆయన మాస్టరీ గారి యొక్క గ్రంథం ఆయన చదవడం జరిగింది. అసలు ఏంటి నాటువంటి విషయం ఒక్కసారి ఆయన దెమ్మ జరిగిపోయింది. వెంటనే ఈ గ్రంథాలు మనం బాగా చదవాలని చెప్పి ఆ పుస్తకం మొత్తం చదివించాడు. ఆయనకి ఇంకా చదవాలి మనం, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆయనకి అసలు ఏంటి ఎవరేం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఆయన చాలా ప్రముఖ శిష్యుడు ఆయన మాస్టరీ గారికి. మాస్టరీ గారి గ్రంథాలు ఆయన అనువదిస్తున్నారు, ఆయన ఎంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో అది ఎలా ఆయనకి అసలు మాస్టరీ గారి గురించి ఎవరు చెప్పింది లేదు, ఏం లేదు. జస్ట్ హీ రెడ్ 1 book, 1 page చదివాడు అంతే. అది చదివాడుగా ఆయన ఇచ్చేది. అంటే బాగా అంతర్గా తీసుకెళ్లి రచించేటువంటి వాళ్ళ గ్రంథాలు వేరుగా ఉంటాయి. మామూలుగా రచించేటువంటి వాళ్ళ యొక్క గ్రంథాలు ఎక్కువ మంది ఆస్ట్రల్ ప్లేన్ లింకప్గా వాళ్ళు రాస్తుంటారు బుక్స్. సో విషయం మంచిదే అయినా ఆస్ట్రల్ ప్లేన్ లింకప్ తోటి రాసేటువంటి గ్రంథాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవన్నీ తప్పని కాదు, దయచేసి అలా అర్థం చేసుకోకండి. వీళ్ళ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఇక్కడ దాకా వచ్చింది, అదే అర్థం. అంతే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏది తప్పు కాదు. వాళ్ళు మనకు చక్కగా వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తారు. ఆస్ట్రల్ ప్లేన్ చక్కగా వర్ణిస్తే మనకు భక్తిభావం నిలుస్తుంది. అదంతా అవసరమే, ఏది అవసరం కాదని కాదు. ఇక్కడ ఏదో ఐఏఎస్, ఉదాహరణకి ఐఏఎస్ దానికన్నా కిందనో చెప్తున్నారు అనుకోండి, అంటే ఐఏఎస్ హైయెస్ట్ కదండి, అలా అనుకోకండి. ఇప్పుడు బిఎస్సి పాస్ అవ్వాలి, వీడు ఎంఎస్సి పాస్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి వీడు. సో ఇవన్నీ దాటుకుంటూ వెళితేనే అప్పుడు పైన దర్శనం అవుతుంది వీడికి. అదే ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా రచింపడినటువంటి గ్రంథాలు కూడా మనకు అవసరం. మొట్టమొదట్లో అవే అవసరం మనకి. అవి చక్కగా చదువుకుంటేనే మనకు భక్తిభావం బాగా నిలుస్తుంది. కృష్ణుడిని లేదా మనకు నచ్చినటువంటి రాముడిని, వెంకటేశ్వర స్వామిని వాళ్ళు అలా వర్ణిస్తారు కొంచెం చక్కగా ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు వర్ణించినటువంటి దానికి తొందరగా మనం హత్తుకుపోగలుగుతాం. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనుకో, తొందరగా హత్తుకుపోతాం. అది ఎక్కువగా. అందు గురించి ఇది అటువంటి వాళ్ళ ప్రవచనాలు కానీ అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా మనకు చాలా ఇష్టంగా ఉంటూ ఉంటాయి. ద క్వశ్చన్ could here properly be asked, how can the mystic avoid this error and confusion? ఇది రియల్ అన్రియల్, దీన్ని ఎలా హౌ టు క్రాస్ ఇట్, ఇది మనకు తెలియాలి, చాలా అవసరం. హౌ కెన్ హీ డిస్టింగ్విష్ ద రియల్ ఫ్రమ్ ది ఇల్యూజరీ? దిస్ కాన్స్టిట్యూట్స్ an individual problem for every mystic, and there is no one profound and scientific
role whereby he can guide his reactions. No one profound and scientific role whereby he can guide his reactions. సో అక్కడ దాకా వెళ్ళిన వాడికి ఇది ఎటువంటి మార్గం అంటే వాడికే తెలుస్తుంది కానీ వేరేవాడికి తెలిసేటువంటి విషయం కాదు. అది బాగా తెలుసుకోవాలి. He can guide his reactions. This only rules which I can give you are so simple that those who are occupied at this time with teaching and proclaiming that which they have astrally connected may not like to follow them. The attitude of mind which will guard the mistake from astral delusion and error is. ఏవి వేటి చేత వీడు ఆస్ట్రల్ డెల్యూషన్స్ అండ్ వీటి నుంచి వీడు కాపాడుకోవాలి, ఎర్రర్ నుంచి అంటే విషయాలు ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. కొన్ని పాయింట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ముఖ్యమైనది. నెంబర్ 1 is the cultivation of a spirit of true humility. అంటే తనకి అంటే ఒక ప్రత్యేక భావం అంటున్నది లేకుండా జీవించాలి. చాలా అంటే ఒక 10 మందిలోకి వెళితే 10 మందిలో ఒక్కడిగా వీడు అయిపోవాలి, కానీ 10 మందిలో వీడు వేరుగా వీడు ఉండకూడదు. పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, అంటే వీడు ఒక ప్రత్యేకత అంటున్నది అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడా కనిపించకూడదు. చాలా డౌన్ టు ఎర్త్ అంటారు సార్, అది రియల్, అలా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేయండి అంతే. డోంట్ సీ దట్ విల్ బి మనం అక్కడ ఇదవ్వాలన్నటువంటి విషయం అనుకుంటకూడదు అస్సలు. ఫస్ట్ పాయింట్ అని రాశారు, ది కల్టివేషన్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ట్రూ హ్యూమిలిటీ. దేర్ ఈస్ ఎ స్పిరిచువల్ arrogance which masks itself behind a cloak of humbleness and which is very prevalent at this time. తెలియకుండా మనలో ఒక స్పిరిచువల్ arrogance ఉంటుంది. మనం చాలా సాధన చేసుకుంటున్నామని, మన మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథాలు రోజు చదువుకుంటున్నామని తెలియకుండా మనలో ఒక భావం వస్తుంది. ఇది చదువుకొని వాడు ఇదేంటో తెలియనటువంటి వాడు ఎవడని కనబడితే వీడు ఎప్పుడు చదువుకుంటాడో ఏమిటో, ఏదో అనేది బాగా చదువుకుని బాగా అవగాహన చేసేసుకున్నట్టుగా మన ఫీలింగ్ ఇదంతా కూడా. ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ arrogance which masks itself behind a cloak of humbleness and which is very prevalent at this time. It leads people to regard themselves as the chosen of the hierarchy to save the world. ఈ చదువుకున్నవాడు వీడి కాన్ఫిడెన్స్ అంటే నేను ఏదో పరమ గురువు నన్ను ఎంచుకున్నారు, ఏదో నా ద్వారా మందులు ఇప్పిస్తున్నారు, నా ద్వారా అందరికీ ఒక మంచి మొక్క చెప్పిస్తున్నారు, ఇలాంటి భావనలు చాలా వచ్చేస్తుంటాయి. ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వీళ్ళందరూ హాస్టల్ ఫ్రెండ్స్ సంబంధించిన అందరినీ పక్కకు అలా పెడతాడు అంతే. ఈ భావం ముందుకు వెళ్ళలేడు, ఎర్రర్లో ఉండిపోతుంటుంది. వీడు భావమే అక్కడ ఎర్రర్గా వీడిని బంధించేస్తుంటుంది. అలా ఇది అసలు ఈ భావం కాదు అక్కడ ఉండాల్సింది. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వీడు తెలియజేయాలి నలుగురికి, అంతే వీడు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువగా వీడు భావం ఎలా ఉంటుందంటే అక్కడ పరమగురుడి ఉండి అక్కడ చెప్తున్నారని అదే విషయం వీడు ఇలా వీడి దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ arrogance. అది ఉండిపోతుంది. As chosen of the hierarchy to save the world, it leads them to look upon themselves as the mouthpieces of the masters or of the Christ. It tends to make them separate in their attitudes to other leaders and teachers. ఇలా ఉంటూ ఉంటే ఏమవుతుందంటే ఇతరులకన్నా వీడు భిన్నంగా వీడి భావం ఎక్కువైపోతుంది. చాలా కష్టం. అంటే ఆధ్యాత్మిక సాధన అంటుండి చేసుకుంటూ ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఈ సాధన లేనటువంటి వాడు గోవిందా గోవిందా నడుచుకుంటాడు, ఎక్కుతుంటాడు మీట్లో, అది హాయి. ఇంకా కొంత వేదం ఏదైతే చదువుకున్నాడు, ఏమిటండి మరి అలా ఆడుచుకుంటూ అలా పోతుంటే ఏంటండి అలాగా కొంత భక్తిగా మనసులో స్మరించుకోవాలి. కానీ ఏమిటి మనసులో స్మరించుకుని చక్కగా గొంతెత్తి ఆయన పిలవడమే మనకు కావాల్సినటువంటిది. అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటి ద్వారా ఆయన యొక్క దర్శనం అంటున్నది అవ్వాలి మనకి. అది అవ్వాలంటే ఆయన యొక్క స్మరణ చేసుకుంటూ వెళ్ళడమే మార్గం. కానీ అది సాధనంతా అవ్వకుండా ఉంటుంటే ఊరిని మనసులో కూర్చుంటే మనకు ఆ భావం అలా నిలుస్తుందో పోనీ మనసులో కాంగా వెడుతున్నాం, మనకు ఎన్నో రకాలైనటువంటి భావములు వచ్చేస్తున్నాయి కదా, అంత దగ్గరికి వెళుతున్నాం. అందుగురించి ఆ భావములు ఏవి రాకుండా ఉండాలంటే గొంతైతే అలా అనుకుంటూ వెళ్ళాలి గుళ్ళోకి. మాస్టర్ గారు మన గోదావరిలో రాస్తారు, వాళ్ళు విష్ణు చిత్తుల వారు ఆయన శిష్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊరి నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తారు శ్రీరంగం అని చెప్తే. శ్రీరంగం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ గర్భాలయంలోకి వెళుతున్నప్పుడు అప్పుడు స్మరించడం అలా కాదు. So, masters are of the Christ, refusing to recognize the many aspects of the one work. ఇంకా ఇతరులు చేసేటువంటిది పెద్ద ముఖ్యమైనటువంటి పని కాదు, నేను చేసేటువంటిది ముఖ్యమైన పని, ఇలాంటివి భావాలు ఉంటాయి. కానీ పరమగురువుల యొక్క కార్యక్రమం చాలా రకాలుగా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ చేసేది కూడా పరమగురువుల యొక్క కార్యక్రమం అది తెలియదు వీడికి. అదంతా మనం చదువుకున్నాం. మంచి బిజినెస్ మ్యాన్ అనుకోండి, వాడి మీద ఒక 100 మంది ఎంతోమంది ఆధారపడి ఉంటారు. దట్ ఈస్ ఆల్సో అంటే వీని యొక్క ఆలోచన చేత వాళ్ళందరూ బాగుపడ్డాం అనేటువంటిది ఉంటుంటుంది.
ఉదాహరణకు ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు, అక్కడ 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఇక్కడ చక్కగా ఒక గుడి కట్టేదాన్ని, రాముల వారి గుడి. రోజు ఈ దీనిలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ ఇక్కడ దండం పెట్టుకుని వాళ్ళు పనిలోకి వెళ్తుంటారు, బాగుంది. ఇలాంటి థాట్ ఏదో రావచ్చు. అది చేయడం చేత అక్కడ ఒక గుడి కట్టచ్చు. గుడి కట్టేవాడికి చక్కగా కార్మికులందరూ కూడా రోజు ఆ రాముడికి దండం పెట్టుకుని వాళ్ళు పనిలోకి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. తెలియకుండా వాళ్ళు ఒక భక్తిభావం క్రియేట్ చేసిన వాడు అయ్యాడు కదా ఆయన. సో ఈ రకంగా బిజినెస్ మ్యాన్స్ చేస్తున్న, ఒక రిలీజియస్ పీపుల్ చేస్తున్న, ఒక పొలిటికల్ వాళ్ళు చేస్తున్న, ఇవన్నీ కూడా పరమగురువుల యొక్క కార్యక్రమాలు. అవన్నీ కూడా కేవలం ఈ సద్గ్రంథం చదువుకోవడం ఒకటే పరమగురువుల కార్యక్రమం అని అనుకోకూడదు. కనుక ఇలాంటి వీడికి భావాలు వచ్చేస్తుంటాయి. అందు గురించి అలాంటిది వీడిని ఆయన నుంచి దూరం చేసేస్తుంటాయి ఇవన్నీ కూడా. అండ్ ద మెనీ మెథడ్స్ విచ్ ద మైండ్ ఆఫ్ గాడ్ హ్యాస్ డివైజ్డ్ ఫర్ రీచింగ్ ది మాసెస్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తుందంటే, ద రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ఎనీ కాంటాక్ట్ ఆర్ మెసేజ్ which has personal implications or which sets its recipient apart, thus tending to the development of a messiah complex. The refusal to accept any contact or message which has personal implications. పర్సనాలిటీ ఇంప్లికేషన్స్తో కూడుకున్నటువంటివి, అంటే పర్సనాలిటీ యొక్క విధానము, వీటితో కూడుకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ, కొన్ని విషయములు కానీ, ఇలాంటివి కొన్ని వస్తాయి. సో ఇవన్నీ కూడా టెండింగ్ టు ద డెవలప్మెంట్, అదే విచ్ సెట్స్ ఇట్స్ రెసిపియంట్ అపార్ట్. సో అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక కార్యక్రమం ఏదో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పర్సనాలిటీ ఇంప్లికేషన్స్, అంటే వీడి యొక్క పేరు అక్కడ చెక్కించుకోవడము, ఇలాంటివి కొన్ని నడుస్తుంది. దానివల్ల ఏమవుతాడంటే వీడు అసలు రాముడి నుంచి వీడు దూరం అయింది. గుడికి వస్తే వీడికి కనబడుతున్నది ఏమిటి, రాముడి కన్నా వీడి పేరు కరెక్ట్గా ఇంకా గుడి ప్రాకారం మీద చక్కగా కనబడుతుందా లేదా అంటున్నది ఎక్కువ. వీడి దృష్టి ఏ దృష్టి వీడు గుడిలోకి వెళ్తున్నాడు, ఆ ప్రాకారం మీద నా పేరు చక్కగా కనబడుతోందా లేదా, దానికి రంగులు వేయించండి, అవసరమైతే ఇంకో 1000 రూపాయలు ఇస్తాను, ఏంటి మీరు ఈ మధ్య రంగులు వేయించట్లేదు గుడికి అంటుంటాడు. ఎందుకంటే వీడి పేరు చక్కగా కనబడట్లేదు అంటుంటాడు. భావం కనబడాల్సింది ఏమిటి, రాముడి పేరు. అది కాకుండా వీడి పేరు కనబడుతున్నటువంటి చూసుకుంటూ వీడు గుడిలోకి వెళ్తున్నాడు అనుకోండి. గుడిలోకి వెళ్తున్నప్పుడు నీకు రాముడు దర్శనం అవుతుందా, లేదా మనం డబ్బులు ఇచ్చాం దాంతో ఈ గుడిని చక్కగా నిర్మించారన్నట్టు భావం మనకు వస్తుందా? భావమే అక్కడ ప్రధానం, కానీ వేరేది కాదు అక్కడ ప్రధానం. దాని బదులు ఎందుకు ఇచ్చావు డబ్బులు, రాముడు అని అడిగాడా మన డబ్బులేమని? ఏం అడగలేదు కదా. మన ముఖ్యం రాముడు, కార్యకర్తలు కాదు. వాళ్ళు అడిగారు కదండి అందు గురించి ఇచ్చానండి అనొచ్చు. వీళ్ళు కాదు ముఖ్యం, రాముడు ముఖ్యం. రాముడు డబ్బులు అడగలేదు కదా. లేదా ఆ గుళ్ళోకి వస్తున్నప్పుడు రాముడి మీద భావం నిలబడుతూ వస్తుంటే సంతోషమే, ఇవ్వకుండా వీడు భావం నిలబడుతూ వస్తుంటే మాత్రం ఇబ్బంది. అదొకటి ఇబ్బంది అని చెప్తున్నారు. Tending to the development of Messiah complex. I like that phrase. It is simple and concise and illustrates dramatically the state of mind and describes the assured nature of the consciousness of many of the present teachers of humanity. A true contact with the hierarchy and the true accolade of service carries with it the conviction of the existence of the many servers in the one service, of the existence of the many servers in the one service, of the many messengers carrying the one message, of the many teachers, of the many aspects of the one truth, and of the many and various ways back up the heart of God. And when this all embracing revelation accompanies the call to service, then the spirit of inclusiveness is developed, and the man can be sure that he is truly called to cooperate and convinced of the reality of his vision. వీటిలో అన్ని కూడా భగవంతుడి యొక్క కార్యక్రమాలే అంటుంది. వీడు దర్శనం అవ్వాలి. భూమి మీద వాడు గుడికి అడిగేటువంటి వాడి దగ్గర నుంచి అక్కడ అర్చన చేసేటువంటి వాడి దగ్గర దాకా అన్ని కూడా దేవుడికి సంబంధించిన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అది తెలుసుకోకుండా వీడు వెళ్ళాడు అనుకోండి గుడిలోకి, వీడి యొక్క తక్కువ భావం వాడంటే ఎక్కువ భావం అంటాడు. వీళ్ళు నిలబడితే చాలా ఇబ్బందులు పాలవుతాం. అలాగే అక్కడ గుడి బయట అందరికీ కూడా టిఫిన్లు సప్లై చేయొచ్చు, ఇంకోటి ఏదో పని చేయొచ్చు, ఆ రోడ్లు ఊడ్చవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. ఇదంతా కూడా ఒకే ఒక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భాగాలుగా ఉన్నాయంటే వీడు దర్శనం అయినప్పుడు ఇప్పుడు సత్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం వీడు దర్శిస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ ఎక్కువగా దర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మనం డిఫరెన్స్ చెప్తుంటాం. అండ మీద ఎవడు ఏ పని చేస్తున్నా సరే ఇదంతా కూడా ఆయన సేవలో భాగమే అంటూ తెలుసుకోండి అని చెప్తున్నాడు ఒక రకంగా. అంటే బయట వాడు ఏదో టీ అమ్ముకోవచ్చు, కానీ వీడు పొద్దున్నే 4 గంటలు వీడు పెడుతుండడానికి వీడు పొద్దున్నే టీ తాగాలి, చక్కగా అక్కడ టీ ఏర్పాటు చేసేది వాడు.
అది కూడా సేవే వాడు చేస్తుంది. అందరినీ కూడా ఆ రకంగా వీడు భావించుతూ వీడు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సత్యం వీడికి దర్శనం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ వీడి భావం వీడి దర్శనం అవుతుంది కానీ సత్య దర్శనం అవ్వదు. దాని గురించి భూమి మీద పరమ గురువుల యొక్క కార్యక్రమం అనేక రకాలుగా అనేక విధానాల్లో జరుగుతోంది. దాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయడం అనుకుంటే దానిలో వీడు మెచ్చుకొని వీడు ఉన్నప్పుడు వీడికి ఆస్ట్రల్ ప్లాన్లో వీడు ఎంటర్ అయినప్పుడు వీడికి అక్కడ ఉన్నటువంటి సత్య దర్శనం చక్కగా అవుతుంది. లేకపోతే వీడికి అక్కడ ఉన్నటువంటి సత్యం కాకుండా అసత్య దర్శనం అయిపోతుంది. ఇల్యూజన్ కదా అదైపోతుంది. అది సెకండ్ పాయింట్. ద స్పిరిట్ ఆఫ్ ఇంక్లూజివ్నెస్ ఈస్ డెవలప్డ్ అండ్ ద మ్యాన్ కెన్ బి ష్యూర్ దట్ హీ ఈస్ ట్రూలీ కాల్డ్ టు కోఆపరేట్ అండ్ కన్విన్స్డ్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ హిస్ విషన్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ అపీల్. The true disciple and mystic is ever mentally polarized. His vision is free from the deluding reaction of the solar plexus center. His vision awakens the heart center and evokes the response of the personality energy focused in the Ajna center and produces eventually a centering in the place of light. This indicates the growing activity of the head center. He may later use controlled emotional appeal in dealing with the masses, but he himself seeks to remain free from all emotional control. ఎమోషనల్గా చేయడం అంటే నెమ్మదిగా తగ్గించేసుకో. ఎమోషనల్ రియాక్షన్ అనేది ఎక్కడ ఉండకూడదు. అంటే ఏదో ఇదైపోయి అలా చేయకండి. చక్కగా ప్రశాంతంగా ఉంచుకోండి మనసు ఎప్పుడు కూడా. ప్రశాంతంగా ఉండడానికి మీరు అలవాటు చేసుకోండి. ఎమోషనల్గా దేవుణ్ణి ఆరాధించేయడం అంటున్నది వద్దు. ఎమోషనల్గా వాళ్ళందరికీ సేవ చేసేద్దాం అంటున్నది వద్దు. ఏది వద్దాలి. ఎమోషనల్ ఫీలింగ్ తోటి పనులు ఎప్పుడూ చేయకండి. The freedom from emotional appeal. The true disciple and mystic is ever mentally polarized. వీడు చక్కగా మెంటల్ బ్యాలెన్స్ తోటి పొలరైజ్ అయి ఉంటాడు. ఉదాహరణకు పూజ చాలా బ్రహ్మాండంగా సాగుతుంది అని చెప్పి రాత్రి 10 అయినా పూజ అవ్వకుండా నువ్వు పూజ చేస్తుంటే ఎట్లా? ఇంకా బాగుందండి, వైభవంగా ఉందండి. 8 గంటల నుంచి వాడు పాపం ఆకలితో వెనకతలు వాళ్ళందరూ కూర్చున్నారు. 100 మంది 1000 మంది. అందరికి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాను అందరిని పిలిచేవాళ్ళు పాపం వచ్చి కూర్చున్నారు. నువ్వు పిలిచి ఎందుకు పిలిచావు? నువ్వు ఏదో పిలిచావు పాపం. వాళ్ళు ఏదో దేవుడి మీద ఏదో దీంతో భక్తితో వాళ్ళు వచ్చారు. 8 అయినా నువ్వు భోజనం పెట్టావు, 10 అయినా భోజనం పెట్టావు. ఎప్పుడు పెడతావు నువ్వు భోజనం? తెలిసి ఎప్పుడు అలాంటిది ఎమోషనల్గా చేసేద్దాం అంటే చేయగలరు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. చాలా బాగుంది. అవ్వచ్చు సాన్నిధ్యం చక్కగా ఉంది. బాగుంది అంతే. అక్కడికి చేస్తున్న పూజ ఆపి ముందు వాళ్ళు భోజనాలు పెట్టి ఏర్పాటు చేసుకో. మీరు వాళ్ళందరూ కూడా ఆకలి వాళ్ళలో కూడా ఉన్నారు కదా. దిస్ ఈజ్ కాల్డ్ ది బ్యాలెన్స్. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అంటున్నది మిస్ అవ్వకూడదు. దానికి ఎమోషనల్గా అర్చించేద్దాం అంటున్నది ఎక్కువ మనం. His vision is free from the deluding reactions of the solar plexus center. సోలార్ ప్లెక్సస్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి ఉండి చేస్తున్న వాడి యొక్క కార్యక్రమాల్లో ఎమోషనల్గా ఉంటాయి. అలా కాకుండా వీడు హార్ట్ సెంటర్, ఆజ్ఞా సెంటర్, హెడ్ సెంటర్ ఇవి చక్కగా స్టిమ్యులేట్ అవ్వాలి. సో హిస్ విజన్ అవేకన్స్ ది హార్ట్ సెంటర్ అండ్ evokes ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఎనర్జీ ఫోకస్డ్ ఇన్ ద ఆజ్ఞా సెంటర్. ఇక్కడ నుంచి వీడి ఆజ్ఞా సెంటర్ సంస్కారం చక్కగా లింకప్ అయి అవి చక్కగా చేస్తున్న వీడు చాలా కంట్రోల్గా చాలా బ్యాలెన్స్డ్గా పనిచేస్తాడు. చక్కగా సమయానుకూలంగా వీడు వర్తించడం, సమయానుకూలంగా చక్కగా చేసుకోవడం, ఇతరుల యొక్క కష్టాలు ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవడం అలా ఉంటుంది చక్కగా. ఇదంతా మనకి దీని యొక్క ఫర్దర్ కన్ఫ్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.